హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కొంతకాలంగా బీఆర్ఎస్ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న మోతే శోభన్ రెడ్డి పలుమార్లు అధిష్టానాన్ని కలిసేందుకు టైం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ తో మీట్ అయ్యారు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు. అటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి కీలక నేతగా ఉన్న మోతే శోభన్ రెడ్డి బీఆర్ఎస్ కార్మిక విభాగం స్టేట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ సీనియర్ నేత బల్దియా మొదటి మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. అంతకుముందు బోరబండ బీఆర్ఎస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, ఏంటి డిప్యూటీ మేయర్ రేవంత్ ని కలిసినట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మోతే శ్రీలత శోభన్ కలిసిండ్రు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి పార్టీకి అటాచ్ అయిన వాళ్ళు ఉద్యమకారులు డిప్యూటీ మేయర్ గా ప్రస్తుతం జీచించలో కొనసాగుతున్నారు. కానీ కొన్ని రోజులుగా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి కొంత పార్టీ ముఖ్య నేతలకు మోతే శోభన్ రెడ్డి దంపతులకు కొంత గ్యాప్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ సీట్ అడిగిన వాళ్ళు సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి ఈ రెండు కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీ టికెట్ అడుగుతూ వచ్చిండ్రు వాళ్ళు. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళింది. అప్పట్లో కేసీఆర్ కూడా కలిసి చెప్పిండ్రు. కానీ సిట్టింగ్లకే టికెట్ అనే దానిలో టికెట్ రాలేదు. కానీ మల్కాజ్గిరి టికెట్ అయినా ఇవ్వాలని అడిగిండ్రు. మల్కాజ్గిరిలో కూడా చివరకు చూస్తామని చెప్పి తర్వాత మళ్ళీ టికెట్ ను మల్లారెడ్డి ఎల్లుడు రాజశేఖర రెడ్డికి ఇచ్చిండ్రు. దాంతో అప్పటి నుంచి కొంత అసంతృప్తిగా ఉన్నారు. తర్వాత కొన్నిసార్లు పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహించిన కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యిండ్రు. రీసెంట్ గా కేటీఆర్ కార్పొరేటర్స్ అందరితో సమావేశం అయింది. జస్ట్ 4 days బ్యాక్ మేయర్ విజయలక్ష్మితో పాటు కార్పొరేటర్స్ వచ్చిండ్రు. కానీ మోతే శ్రీలత రాలేదు. ఆ రోజే పార్టీ ముఖ్య నేతలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. బట్ వాళ్ళు అందుబాటులోకి రాలేదు. అంతకుముందే కేసీఆర్ ను కలిసి తమ ఆవేదన చెప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. నందీనగర్ లో ఇంటికి వెళ్లి కేసీఆర్ ను కలిసి ప్రయత్నం చేసిండ్రు. కానీ కలవలేదు. అపాయింట్మెంట్ కూడా ఇచ్చి కలవలేదని చెప్తున్నారు వాళ్ళు. ఆ రోజే చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీతో చర్చలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతాము, ఇక్కడ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, కలిసి అవకాశం ఇవ్వలేదు, మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి కలిసిండ్రు. కాంగ్రెస్ లో చేయడమే తర్వాయి ఇప్పటికే బాబా ఫసీయుద్దీన్ గత ప్రభుత్వంలో డిప్యూటీ మేయర్ గా పనిచేసి ఆయన కూడా వీళ్ళతో పాటే ఉన్నారు. బహుశా కొన్ని రోజుల్లో వీళ్ళంతా చేరే అవకాశం ఉంది. ఆల్రెడీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా మొన్ననే భేటీ అయ్యారు రేవంత్ రెడ్డితో. బహుశా వీళ్ళందరూ ఒకేసారి చేరే అవకాశం ఉంది కాంగ్రెస్ లో. ఓకే శివ, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా వరుసగా బీఆర్ఎస్ నేతలు కలుస్తున్నారు రేవంత్ ని. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి వలసలు ఉంటాయి. లాస్ట్ గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ కూడా చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ నుంచి కూడా వలసలు ఉంటాయని ఒక అధిష్టానం కూడా ఒక లెక్కలేసింది. కాకపోతే పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు పోవడం అనేది బీఆర్ఎస్ కు కొంత మైనస్. బొంతరామోను ఉద్యమకారుడు పార్టీ ఫస్ట్ నుంచి అటాచ్ అయి ఉన్నారు. ప్లస్ కేటీఆర్ కు అత్యంత దగ్గర. సేమ్ మోతే శ్రీలత వాళ్ళు కూడా పార్టీకి ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు, పార్టీకి అండగా ఉన్నారు. ఇట్లాంటి ముఖ్య నేతలు బాబా ఫసీయుద్దీన్ కూడా సేమ్. బాబా ఫసీయుద్దీన్ కూడా పార్టీని అటాచ్ అయి ఉన్నారు, ఉద్యమంలో పార్టీ వెంట ఉన్నారు. పార్టీకి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఇట్లా పార్టీ ముఖ్య నేతల దగ్గరగా ఉన్న వాళ్ళు, ప్లస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు, ఉద్యమంలో పార్టీని నడిపించిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పోవడం అనేది కొంత ఊహించలేని విషయం. వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ కు చాలా మంది వచ్చిండ్రు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు పోతారేమో అన్న అనుమానం ఒకటి ఉండే. వాళ్ళు పోతారేమో, వాళ్ళు ఆల్రెడీ ఆ పార్టీ తెచ్చిండ్రు, వాళ్ళు రేవంత్ రెడ్డితో కొంత సాన్నిధ్యం ఉన్న వాళ్ళు, లేకపోతే టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కొనసాగిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాబట్టి బహుశా వాళ్ళకి అటాచ్ అయి ఉంటారు కాంగ్రెస్ పార్టీ చాలా మందికి. ఇంకా వాళ్ళు పోతారేమో అని ఒక చర్చ ఉంది ఇప్పటికి కూడా. కానీ వాళ్ళకన్నా ముందు పార్టీ బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి వాళ్ళు రాజకీయంగా బీఆర్ఎస్ లో ఎదిగిన వాళ్ళు పోతున్న మాత్రం బీఆర్ఎస్ కు కొంత మైనస్ గా భావిస్తున్నారు. అట్లాంటి వాళ్ళను కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేదు. ఇంకా ఉద్యమకారుల కన్నా ఎక్కువ ఇతర పార్టీ నుంచి ఇచ్చిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. ఉద్యమకారులను పట్టించుకోలేదు అనే ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి వాళ్ళు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ పెరగకపోవడము, లేకపోతే ఇప్పటికీ ఇంకా ఇతర పార్టీ ఇచ్చిన వాళ్ళని పార్టీ ప్రమోట్ చేస్తున్నాము, ఇట్లాంటి అంశాలపైన అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు పార్టీ మారుతున్నారు.